టీడీపీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి సర్వేపల్లె టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లె, డేగపూడి గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మేనిఫెస్టో విడుదల చేసిందని తెలిపారు. ఈ మేనిఫెస్టోలో పెన్షన్ పెంచడమే కాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆడపడుచులకు జిల్లాలో బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. కండలేరు ఎడమగట్టు కాలువకు తాను ఓడిపోయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారని, ఇందుకోసం 63 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. అరాచక ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాడని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకేనని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రన్న బీమా, పెళ్లి కానుక, సంక్రాంతి కానుకలను నిలిపివేశాడని విమర్శించారు. ప్రజలందరి ఆశీర్వాదంతో తాను గెలుస్తున్నానని, మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లిఫ్ట్ నేను ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఆయన్ని తీసుకొచ్చి నేను శంకుస్థాపన చేసి 63 కోట్లు శాంక్షన్ చేయించి 6 నెలల్లో పని చేయించి నీళ్ళు ఇవ్వాలి. నా తోడేరు కూడా నేను ఇచ్చిన దాకా దిక్కులేదా? దక్షిణ కాలువ సోమశిల పుట్టింది ఎప్పుడు? దక్షిణ కాలువ వచ్చింది, యువతల కాలువ తవ్వారు, అవతలంతా పంటలు పండించుకుంటారు. ఆత్మకూరులో, సర్వేపల్లిలో పంటలు పండించుకోకూడదా? పొదలకూరు మండలంలో నేను వచ్చి ఆ తిరుపతి నాయుడుపల్లి దగ్గర వాగు దాటించానా? ఏంది అసలు? నాకు అసలు అర్థం కాదు. వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్టయినారు? వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం, మనం ఓడిపోతున్నాం కానీ ఆయన చేతిలో. అందుకని ఫస్ట్ అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఈ అరాచక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తేవాలంటే చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇస్తున్నా, అందరం కలుస్తాం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. మొన్న మేనిఫెస్టో అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు. నంబర్ 1 4,000 రూపాయలు పెన్షన్. 200 కాంగ్రెస్ వాడు ఇస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయలు చేసేసాడుగా, తర్వాత 2000 చేశాడుగా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టింది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. నంబర్ 1. నంబర్ 2, మీకు ఈ ఏప్రిల్, మే, జూన్లో 3,000కి ఇంకొక 1000 కలిపి జూలైలో 7,000 ఇస్తాం. ప్రతి నెల 4,000 ఇస్తాం. అది కాకుండా మీరు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఎంతమంది ఆడపడుచులు ఉన్నారు వాళ్ళందరికీ నెలకు 1,500, సంవత్సరం 18,000 ఇస్తాం. బడికి పోయే బిడ్డలకి 15,000 ఇస్తాం. ఇద్దరుంటే 30,000 ఇస్తాం. అది కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మా ఆడపడుచులు ఎవరైనా సరే మీరు ఐడి కార్డు అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తే మీకు ప్రయాణం ఉచితం. జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో మీరు టికెట్ కొనబడలే. అక్కచెల్లెళ్ళు మేము మాత్రం కొనుక్కోవాల్సిందే. మేము మీ పక్కన నిలబడాల్సిందే. మీరేమి కొనకుండా పోయి కూర్చోవాల్సిందే, కూర్చునే అవకాశం. అది కాకుండా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు. రైతులకి ఉద్యోగాలు వస్తాయి. మొన్న నిరుద్యోగ భృతి మన టైంలో 2,000 ఇస్తున్నాం, అది ఆపేశాడు. దాన్ని 3,000 రూపాయలు చేస్తామని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. రెండోది ఏంటంటే ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా 2 లక్షలు మామూలుగా చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. మన బిడ్డ జగనన్న వచ్చి దాన్ని ఆపేశాడు. తెలుసు కదా మన బిడ్డ అంటే ఎవరో? జగనన్న, మన మేనమా. ఆ చచ్చిపోతే ఆదుకునే బీమా కూడా ఆపేశాడు. పెళ్లి కానుకలు ఆపేశాడు, సంక్రాంతి కానుకలు ఆపేసేసాడు, బీమాలు ఆపేశాడు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అవి మళ్ళీ తిరిగి ఆ బీమా కొనసాగుద్ది. పెళ్లి కానుకలు 1,00,000 రూపాయలు కొనసాగుతాయి. ఇవన్నీ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీకు ఒకటే నేను తెలియజేస్తున్నా, ఫస్ట్ మీ భూములు చూపిస్తా, మీ భూములకి నీటి వసతి చూపిస్తా, మీ భూములకి, గిరిజన భూములకి ఏమేమి ఉన్నాయో పెట్టుబడితో కూడా పెట్టించి ఏర్పాటు చేస్తా. మీకు తాగునీటి సమస్య ఇక్కడ ఎస్సీస్కి, ఎస్టీస్కి కలిపి తాగునీటి సమస్య ఉండేది.
పక్కనే నా ఊరు కాలనీకి నీళ్లు వస్తుంది కదా, నా ఊరు అవి వీధి కదా, ఆ వీధిలో తాగేదానికి నీళ్లు ఉన్నాయి, ఈ వీధిలో తాగేదానికి నీళ్ళు లేవు. అంటే గిరిజనులు లెక్కలే మనవాళ్ళకి. కానీ ఫస్ట్ ప్రయారిటీ నేను ఇంకొకటి కూడా చెప్పేసా, రేపు గెలుస్తున్నాం దేవుడి దేవుళ్ళ మీ ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం వస్తుంది. ఫస్ట్ గిరిజన వార్డులకి ఒక టీంని వేస్తా. ఏం సమస్యలు ఎక్కడ నేను మల్లికార్జునపురం దత్తత తీసుకొని గిరిజనులకి ఎంత మేలు చేశానో ఒకసారి పోయి చూసిరండి. వాళ్ళ ఇళ్ళు ఎట్టుండాయి, వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఎట్టుంది, వాళ్ళ సైక్లోన్ షెల్టర్ ఎట్టుంది, వాళ్ళకి రోడ్లు ఎట్టుండాయి అన్నీ పోయి చూసిరండి. ఇంటికి ₹1,00,000 ఎక్స్ట్రా ఇప్పించి నీట్గా ఇల్లు కట్టించాం. మీకు గిరిజనుల వరకు ఇప్పుడు సరేపల్లిలో గిరిజనుల పొలం 8.5 ఎకరా పెద్దరెడ్డి తీసుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్ 30 లక్షల లెక్కన పరిశ్రమలకు అమ్మేసుకున్నాడు, రికార్డు మార్చి. తిరిగి తీసి కక్కిస్తా. ఆ 30 లక్షల రూపాయలు వాళ్ళ ఇళ్ళకి ఇప్పిస్తా. గిరిజనులు ఎవడబ్బా సొత్తది? గిరిజనులు అంటే అంత లెక్క లేకుండా పోయినారు. నా దగ్గరికి రండి అంటే వాళ్ళు భయపడతారు, రాలేరు. దాంట్లో పార్లమెంట్కి ఉంటుంది. ఆ పార్లమెంట్కి వరప్రసాద్ గారు ఐఏఎస్, ఆయన బీజేపీ అభ్యర్థి, కమలం గుర్తు కోటేయాల. రెండోది అసెంబ్లీ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో శాసనసభకి సైకిల్ గుర్తుకి ఏం కనిపిస్తుంది ఇప్పుడు ఆడ? రెండో గుర్తయ్య, ఆడ నా ముఖం, నా ఫేస్ ఉంటుంది, ఎదురుగా సైకిల్ ఉంటుంది. అవతల ఆయన ఫేస్ గుండ్రంగా ఉంటుంది ఒకటి, ఆయన ఎదురుగా ఫ్యాన్ గుర్తుంటుంది, కింద బక్క చిక్కిన ఫేస్ ఉంటుంది, దాని ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది. సో బక్క